హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ఆంతర్యానికి ఆవలి వైపు'. పొదిలి శ్రీరామమూర్తి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. శిల పడాల్సింది శిల్పి చేతిలో. అప్పుడే ఆ వెన్నలాంటి శిల అందమైన శిల్పం అవుతుంది. అదే శిల రాళ్లు కొట్టేవాడి చేతిలో పడితే దాని బతుకు ముక్కలవుతుంది. అదే శిల మరో గ్రహవాసులకు దొరికితే భూగ్రహవాసులకు దొరకని చిత్రశిలలా దాన్ని ఎంతో అపురూపంగా దాస్తారు. వెన్నలాంటి శిల రాజు. నిజంగా రాజు పూర్తి శిల కాడు. సగం మలిచిన శిల్పం. దాన్ని పూర్తి చేసింది చంద్రకళ అనే శిల్పి. ఆ శిల్పికి ప్రోత్సాహం ఇచ్చింది ప్రిన్సిపాల్ గారు. పట్నం నుంచి దుమ్ము రేపుకుంటూ వచ్చిన బస్సు ఆగింది. ఆ బస్సులో నుంచి ఒక కుర్రాడు దిగి రోడ్డు ఎక్కకుండా పొలాల్లోకి దారి తీశాడు. చుట్టుపక్కలున్న పొలాల్లో మనుషులు చూడకూడదు అన్నట్లు అతను తల వంచుకుని నడుస్తున్నాడు. అతని ముఖంలోకి చూస్తే ఏదో తప్పు చేసిన వాని ముఖ కవళికలు కనిపిస్తున్నాయి. ఎంతో తొందరగా నడుస్తున్నాడు అతను ఊళ్ళోకి. పొలాలను జనాలను కొద్దిగా తప్పించుకుంటూ ఒక ఇంటి వద్దకొచ్చాగాడు. అది ఆ ఇంటికి వీధి గుమ్మం కాదు, దొడ్డి గుమ్మం. లోపలకు అడుగు వేయబోయే ముందు మళ్ళీ చుట్టుపక్కల చూశాడు. ఎవరూ తనని గమనించడం లేదని నిశ్చయించుకుని పిలవబోయాడు. గొంతులోంచి మాటలు పైకి రాలేదు. మళ్ళీ ప్రయత్నించే లోపల ఇంటి లోపల నుండి 2 గొంతుకులు మాట్లాడుకుంటూ వినవచ్చాయి. మగ గొంతు విన్న ఆ కుర్రాడు పిలవలేదు. ఇప్పుడు తను ఏం చెయ్యాలో తెలియడం లేదు. కొద్దిసేపు అక్కడ కూర్చుందామని నిశ్చయించుకున్నాడు. అలాగే కూర్చుని లోపల జరిగే సంభాషణ విందామని ప్రయత్నించినా అతను ఏమీ వినలేకపోతున్నాడు. ఆ మగ గొంతులో ధ్వనించే మాటలు భీకర స్వరాల్లా వినిపిస్తున్నాయి అతనికి. ఆ ఆడగొంతుకులోని లాలిత్యాన్ని అతను కోరుకునేది కావచ్చు. కొద్దిసేపటికి తలుపులు వేసుకో, నేనలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను అనే మగ గొంతును నిష్క్రమించడంగా అర్థం చేసుకున్నాడు. చాలాసేపటి నుంచి అతను మాట్లాడకపోవడం వలన అతని గొంతులోంచి ప్రయత్నించిన పలుకులు పైకి రావడం లేదు. అతి కష్టం మీద అమ్మా అని పిలవగలిగాడు. ఆ పిలుపు లోపలి ఆమె చెవుల్లో స్వరాన్ని వినిపించాయి. ఆమె తలుపులు తీసింది. ఎదురుగా ఉన్న కుర్రాన్ని చూసి బాబూ వచ్చావా అంటూ అతన్ని తన అక్కున చేర్చుకుంది. ఆ మాతృమూర్తి కౌగిట్లో అతను కరిగిపోయాడు. ఆమె కళ్ళ నుంచి జారిన నీటిబొట్లు అతని తలను అభిషేకిస్తున్నాయి. బాబూ కులాసాగా ఉన్నావా? నిన్ను చూడక ఎన్ని రోజులైందిరా? అవునమ్మా, నిన్ను చూడాలని పట్నం నుంచి పరిగెత్తుకొచ్చాను. బాగున్నావు బాబూ? బాగున్నానమ్మా, కానీ నీ చేతి అన్నం ముద్దలు తిని చాలా రోజులైందని ఇలా దొడ్డిదామని వచ్చానమ్మా. నీ ఇంటికి నువ్వు రావడానికి కూడా ఇబ్బంది అయిందిరా. ఇలా కూర్చో బాబు. మీ నాన్న వచ్చే లోపల నువ్వు ఇక్కడి నుంచి వెళ్లడం ఎంతో మంచిది. ఆయన నీ మీద ఎంతో కోపంగా ఉన్నారు. ఉండు బాబు, వేడి వేడి అన్నంలో ఆవకాయ కలిపి తెస్తాను, తిందువు గాని అంటూ లోపలికెళ్ళి పళ్ళెంలో వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకుంటూ వచ్చింది. ఆ అన్నం ముద్దలు ముద్దలుగా చేసి అతని నోటికి అందిస్తుంటే ఆ కుర్రవాడి ఆనందానికి అవధులు కనిపించడంలే ఎక్కడా. అంతలో వీధి తలుపు చప్పుడయింది. బాబు, మీ నాన్న వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళు బాబు, ఇక్కడికి ఎప్పుడూ రాకు. నువ్విక్కడకు రావాలని నిన్ను చూడాలని నాకు కోరిక లేక కాదు. ఇది మీ నాన్న చేసిన శాసనం. వెళ్ళు బాబు, సుఖంగా ఉండు అంటూ త్వరగా చెంగు ముడివిప్పి అందులోని నోట్లను అతని చేతిలో పెట్టింది. నువ్వు త్వరగా వెళ్ళు బాబు. అమ్మా, నేనొస్తానమ్మా. ఇక్కడికి మళ్ళీ నేను రాలేనేమోనమ్మా అంటూ ఆమె పాదాలకు అభివందనం చేసి దారిలోంచి బయటకు పరుగు తీశాడు. ఆ పరుగు అతన్ని పొలాలు దాటించి తారు రోడ్డు ఎక్కించింది. పట్నం వైపు వెళ్లే బస్సులో అతనెక్కాడు. ఆ ఊరు అతనికి వీడుకోలిచ్చింది. ఆ పొలాలు ఆకుపచ్చ జెండాలు ఊపాయి. పల్లెకు నువ్వు వెళ్లొద్దు అంటూ పట్నం ఆహ్వానించింది. అసంపూర్తిగా వదిలివేయబడ్డ చిత్రం అక్కడే పూర్తి కావించబడి రంగులు దిద్దుకుంది. అతను రాజు, ఆ చిత్రకారిణి చంద్రకళ. ఆ రోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలొచ్చాయి. మొదటి తరగతిలో ఉత్తీర్ణులైన వాళ్ల జాబితాలో తన నెంబరు చూసుకుని ఎగిరి గంతేశాడు. సంతోషంతో అతని ముఖం పువ్వులా విచ్చుకుంది. మరుక్షణం విచ్చుకున్న పువ్వులాంటి అతని ముఖంలోంచి కొన్ని ఆనందాల రేకులు రాలి నేల మీద పడ్డాయి. సంతోషంగా నిండుగా ఉండాల్సిన ముఖంలో ఇప్పుడు ఒక సగంలో ఆనందం, మరో సగంలో విషాదం మిగిలిపోయాయి. అమ్మకు సంతోషకరమైన వార్త చెప్పాలని పరుగు పరుగున ఇంటికొచ్చిన రాజుకు గుమ్మంలో ఎదురయ్యాడు రామయ్య. ఏంట పరుగు, పడితే కాళ్ళు విరుగుతాయి. సడన్ బ్రేకు తొక్కితే ఆగిపోయే వాహనంలా ఆగాడు రాజు. ముందుగా అమ్మకు చెప్దామనుకున్న వార్త ఆయనకు చెప్పాల్సొచ్చినందుకు విచారించాడు. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్న. అయితే అంత ఎగరాలా వేదవా? ఏదో 10వ తరగతి పాస్ అయినందుకే చిందులు వేయాలా?
ఆడపిల్లలు పాస్ అవుతున్నారు ఫస్ట్ క్లాస్లో, పోపా. సంతోషపు జ్వాల 3 వంతులు ఆరిపోయింది. రాజు బెక్కుమొహం వేశాడు. అతని కళ్ళల్లోంచి నీళ్లు రావడం రామయ్య చూడలేదు. ఆయన వెళ్ళిపోయాడు కిర్రుచెప్పుల మోతతో. రాజు ఆయన వెళుతున్న వైపు చూశాడు. తెల్లని పంచె, మరీ తెల్లటి పల్చని లాల్చీతో, భుజాన కండువాతో నడిచి వెళుతున్నారాయన. ఆయన నడుస్తుంటే నాటకంలో దుష్ట పాత్రధారి అడుగులు కావాలని వేసినట్లుంది రాజుకు. రామయ్య గారు వేషం వేసుకున్న రావణాసురుడిలా ఉంటాడనిపిస్తోంది రాజుకు వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నప్పుడు. బాబూ, అక్కడే నిల్చుండిపోయావేంటి? అప్పుడే లోపల నుంచి చూస్తూ వాళ్ళమ్మ అంది. అమ్మా, మా రిజల్ట్స్ వచ్చాయమ్మా. నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యావు, నా బంగారు బాబువి అంటూ ఆప్యాయంగా కౌగిల్లోకి తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుంది. అమ్మా, మరే నాన్న? మళ్ళీ అడ్డుపడింది సీతమ్మగారు రాజు మాటలకు. మీ నాన్న తిట్టారు, అది మామూలే. దానికోసం నువ్వు బాధపడకు. లోపలికి రా బాబు, పలహారం చేద్దువు గాని. హాల్లోంచి ఇద్దరూ వంటింట్లోకి వెళ్లారు. సీతమ్మగారు మైసూరుపాకు, కారబూందీ ప్లేట్లలో పెట్టి రాజు ముందు పెట్టింది. అమ్మా, ఇవెప్పుడు చేశావు? ఇందాకే చేశా. ఇవాళ మీ ఫలితాలు వస్తాయన్నావుగా. అయితే నువ్వు పాస్ అవుతావని నాకు తెలుసు బాబు. నువ్వు పాస్ కాక ఇంకెవరు పాస్ అవుతారు? అందుకే నీకోసం ముందుగానే చేశాను. మా అమ్మ మంచిది. మంచి బాబుకు మంచి అమ్మ, ఇదేం గొప్ప? గొప్పే మరి. మంచి బాబుకు చెడ్డమ్మున్నా, చెడ్డ బాబుకు మంచమ్మున్నా కష్టమే. అమ్మా, నేను ఈ 10వ తరగతి వరకు చదివానంటే దానికి కారణం నువ్వు. లేకపోతే నాన్న నన్ను ఈ పాటికి వ్యవసాయంలో దించి నా చదువును మట్టిపాలు చేసి ఉండేవాడు. సరేలే, అవన్నీ ఎందుకు కాని ముందు తిను బాబు. రాజు ప్లేట్లోనివి ఖాళీ చేయడం మొదలు పెట్టాడు. అమ్మా, నేను పట్నం వెళ్ళి కాలేజీలో చేరతానమ్మా. నాకు పై చదువులు చదవాలనుందమ్మా. అలాగే బాబు, నువ్వు చదువుకుని పైకి రావాలి. పెద్ద గవర్నర్వో కలెక్టర్వో అయితే నాకు చూడాలనుంది బాబు. నువ్వు నేను ఇలా కలలు కండమే గాని నాన్న నాకిక చదువు చెప్పించడేమో అమ్మా. ఆ సంగతి నాకు వదిలే. మీ నాన్నను ఒప్పించే బాధ్యత నాది, సరేనా? మా మంచి అమ్మ. ప్లేట్లోవి ఖాళీ అయిపోతే మరి కాసిని తీసుకొచ్చి ప్లేటు నింపింది సీతమ్మగారు. ఇంక చాలమ్మా. చాలేంటి? తిను తిను. బిడ్డలెంత తినగలరో తల్లికే తెలుస్తుంది. నీ కడుపులో ఖాళీ సంగతి నాకు తెలుసు. రాజు ప్లేటును ఖాళీ చేశాడు. అమ్మా, నిన్నలా బయటికెళ్ళొస్తానమ్మా. నాన్న నొప్పించే బాధ్యత నీది. అలాగే, వెళ్ళిరా. రాజు బయటకు పరిగెత్తాడు. పరిగెత్తుతున్న కుర్రాడిని చూసిన సీతమ్మగారి కళ్ళల్లో నుంచి నీళ్లు పైకి తేలాయి. అవి లోపల ఆనందం పొంగిన తాలూకా పొంగులు. కళ్ళొత్తుకుంది చీర కొంగుతో. ఒక్కసారిగా తన బాబు పెరిగిపోయి పెద్ద ఆఫీసరై వెళుతున్నట్టు ఆమె ముందు ఊహ తళుక్కుమంది. రాజు కనుమరుగయ్యే వరకు చూసి లోపలికెళ్ళిందామె. రాజు వాళ్ళది చిన్న పల్లెటూరు. పల్లె అనగానే ఏవో కొన్ని ఇళ్ళు, వాటి చుట్టూ పొలాలు, గొడ్లసాలలు తప్పవు. ఈ పల్లెటూరులో ఉన్న పొలాల్లో ఎక్కువ భాగం రామయ్య గారివి. తరతరాలుగా సంక్రమిస్తోన్న ఆస్తి ఈ భూదేవి. ఆమె ఇచ్చే బంగారంతో బ్రతుకును బంగారంలా వెళ్లదీస్తున్నారు రామయ్య గారు. తరతరానికి కొంత ఆస్తి తరిగి రామయ్య గారికి వచ్చేటప్పటికి అది బాగా తగ్గిపోయింది. ఆయన ఉన్నది చాలు. ఆ ఊళ్ళో ఆయనకు మంచి పేరుంది. ఆయనకు తగిన ఇల్లాలు సీతమ్మగారు. ఒక కొడుకు చదువు విషయంలో తప్ప భర్తను ఏ విషయంలోనూ ఎదిరించదు. రాజు చదువును ప్రతి ఏడు అడ్డగించేది రామయ్య గారైతే ఆ అడ్డుగోడను మాటల గుణపాలతో ఎలాగైనా ధ్వంసం చేసి రాజు చదువుకు రామయ్య గారు వేసే అడ్డంకులను దాటించి 10వ తరగతి వరకు బండిని లాగించింది. ఇవాళ రాజు 10వ తరగతి పాస్ అయ్యాడు. పల్లెటూరులో చదువు అయిపోయింది. ఇక పట్నం పంపించాలి. ఈ విషయంలో ఆయన ఎలా ఒప్పించాలి అంటూ ఆలోచనలో పడింది సీతమ్మగారు. ఇంతలో రామయ్య గారు రాని వచ్చారు. ఏమండి, ఆ అబ్బాయి కాలేజీలో చేరి చదువుతాడట అంది సీతమ్మ. ఎందుకు చదవడు? చదువుతాడు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట. వాడిప్పటికి చదివింది చాలు. రోజు పొలం వెళ్ళమను అన్నారు రామయ్య. ఊళ్ళో ప్రతి తండ్రి తమ పిల్లవాణ్ణి కాలేజీలో చదివించాలని అనుకుంటుంటే మీరు వెనక్కు లాగుతారేం? ఊళ్ళో వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఇక వాడు చదవడానికి వీల్లేదు. పొలం పనులు నేర్చుకోమని చెప్పు. పొలం పొలం వాడికి ఎన్నేళ్ళనుకుంటున్నారు? ఎండనక వాననక పొలంలో పడి పనిచేయడానికి మీరు చేస్తున్నారు చాలు. వాడు ఈ పొలం పనులు, గొడ్లు, గోద ఇవన్నీ చూడలేడు. ఏం అంత సుకుమారుడా నీ పుత్రరత్నం? చచ్చినట్టు చేస్తాడు 4 రోజులు కూడు పెట్టకపోతే. మహా పెడుతున్నారు కూడు. కొడుక్కి కూడు పెట్టడం కూడా గొప్పే. ఒక్కగానొక్క కొడుకు. వాడికి ఇంతవరకు ఏ ముచ్చటైనా తీర్చారా? ఎంత డబ్బుంది, ఎందుకు దండగా? డబ్బుంది ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి కాదు. ఆయన డబ్బు విషయాలు నీకు అనవసరం. సరే, అనవసరమే. నాకు కావలసింది నా బాబు చదువుకోవడమే. వాడిని పట్నం పంపి చదివించండి. వాడికి చదువుకోవాలని ఉత్సాహం. వాడు బాగా చదువుకుని కలెక్టర్ అయితే. కలెక్టరా?
పుట్టిన ప్రతివాడు కలెక్టర్ కాలేడు. మొలిచిన ప్రతి మొక్క మర్రి చెట్టు కాలేదు. మొలిచిన ప్రతి మొక్క మర్రి చెట్టు కాకపోవచ్చు, కానీ నా కొడుకు మాత్రం మర్రి వృక్షమే. మర్రి లేదు, గిరి లేదు. ఈ చదువు వెర్రి మానేసి పొలం వెళ్ళమను. గొడ్ల సాలేవాడికి కళాశాల. ఆ గొడ్లు జీతగాళ్ళు వీడికి సహపాఠకులు. ఎక్కువచ్చిన కుర్రాడు చేతికి సహాయంగా ఉంటాడనుకుంటుంటే చదువు చదువు అని వాణ్ణి పాడు చేసావు. పట్నం చదువుల సంగతి నీకేం తెలుసు? పట్నం వెళ్ళి చదవడం అంటే మాటలా? అయితే పట్నం వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళంతా నా బాబు కన్నా మొనగాళ్ళ? అదిగో, నీకు పట్నం చదువుల సంగతి తెలీదు. కాలేజీల్లో చేరి చదివేవి పాఠాలు కావు, ప్రేమ పాఠాలు. వెళ్లేది కాలేజీలకు కాదు, అది ఎగ్గొట్టి సినిమాలకు, క్యాబరే డాన్సులకు, రాసేది నోట్సులు కాదు, ప్రేమ లేఖలు. ఇలా ఉంటాయి కాలేజీ చదువులు. ఎవరో ఏదో చేశారని ఇక పిల్లల్ని కాలేజీకి పంపరా ఏంటి? అయినా అందరిలాంటి వాడు కాదు నా బాబు. ఆ నువ్వు మురిసిపోవాల్సిందే. పోయి నీ పని చూసుకో. ప్రతిసారి అయితే ఇలాంటి వాదనలు 4-5 జరిగాక సరే, ఈ ఏడాదికి చదవమను, వచ్చే ఏడు చదవడానికి వీల్లేదు అని చెప్పి కిరు చెప్పులతో వెళ్ళిపోయేవారు రామయ్య. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పలేని స్థితిలో ఉన్నాడు రాజు. తండ్రి వైపు చూస్తుంటే అతనికి కోపంతో పాటు ఏడుపొచ్చింది. ఎరా రాజు, కాలేజీలో చేరడం లేదా? నువ్వో? నిన్న మీ నాన్నగారు వచ్చి నన్ను కాలేజీలో చేరమని సలహా ఇచ్చారు. మీ అబ్బాయిని చేరుస్తున్నారా అని అడిగాడు మా నాన్న. లేదండి, వాడిప్పటికీ చదివింది చాలు, ఇక్కడే ఉండి పొలం పనులు చూసుకుంటాడని చెప్పాడు. అదేంట్రా, నీలాంటి వాడు కాలేజీలో చేరకపోతే ఎలారా? అవునరా, మా నాన్నకు ఊళ్ళో పిల్లలంతా చదువుకోవడం ఇష్టం. ఇంట్లో పిల్లవాడికి చదువు చెప్పించడం కష్టం. నువ్వు కూడా కాలేజీలో చేరితే ఇద్దరం కలిసి ఉండొచ్చురా. నిజమే, నీతో కలిసి ఉండే అదృష్టం నాకున్నట్టు లేదురా రవి, వస్తా. రాజుకి ఏడుకొచ్చేసింది. అది రవికి కనిపించడం ఇష్టం లేక యువతలకొచ్చేసి కళ్ళు తుడుచుకుని ఇంటివైపు బయలుదేరాడు. రాజుకు ఇన్ని రోజుల నుంచి తెలియని విషయం ఒకటి ఇవాళ తెలిసింది. అదేమంటే ఊళ్ళో ఉన్న తండ్రులకు పిల్లల్ని చదివించమని రామయ్య గారు సలహా ఇవ్వడం, ఇంట్లో వాళ్ల విషయంలో ఆ సలహాను సమాధి చేయడం. ఇది పురాణం చెప్పే శాస్త్రులు గారి కథలా తోచింది రాజుకు. చెప్పే నీతిని చేసి చూపించమన్నాడు గాంధీ, అంతేకాని బయట వాళ్లకొక నీతి తనకొక నీతి కాకూడదు. రామయ్య గారు, మా అబ్బాయిని చదివించమంటున్నారు, మరి మీ వాణ్ణి చదివించరేమండి అని ఒక్కరూ అడగరు, అమ్మ తప్ప. ఎందుకంటే ఊళ్ళో అందరికీ ఆయన మాట మీద గౌరవం. తన తండ్రిని ఎదిరించైనా చదువుకోవలసిందే. అదెలా సాధ్యపడుతుంది? బయట ప్రపంచంలోకి వెళ్లి బ్రతకాలంటే డబ్బు ఉండాలి. చేతిలో మార్కులు, బుర్రలో తెలివి ఉన్నంత మాత్రాన డబ్బు ఎవడిస్తాడు? డబ్బు లేకపోతే క్షణం గడవదు. అప్పుడే చీకటి పడ్డం ప్రారంభించింది. ఆకాశంలో ఆశల నక్షత్రాలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఊళ్ళోని వీధి దీపాలు ఒక్కసారి వెలిగాయి. అతనిలోకి ఏదో కాంతి ప్రవేశించినట్లు అనిపించింది. ప్రపంచంలో చీకటిని జయించాడు మనిషి. విద్యలో, విజ్ఞానంలో తనలోని చీకటిని జయించలేకపోతున్నాడు మనిషి. చదువుకున్న వారికే చదువు విలువ తెలుస్తుంది. చదువుకొని తన తండ్రికేం తెలుస్తుంది దాని విలువ? బహుశా తను చదివితే ఆయనను మించిపోతానని ఈర్ష. ప్రతి తండ్రి తన కొడుకు తనను మించాలని అనుకుంటాడు. మరి తన తండ్రో? ఇంటిలో నిశ్శబ్దంగా ఉంది. అది మామూలు నిశ్శబ్దంలా లేదు. అంతకుముందే పెద్ద తుఫాను చేసిన చప్పుళ్ల నుంచి తేరుకున్న నిశ్శబ్దంలా ఉంది. వాలు కుర్చీలో వీలుగా పడుకునున్నారు రామయ్య గారు. ఆయనకు దూరంగా వంటింటి వాకిలి దగ్గర కూర్చునుంది సీతమ్మ. ఇద్దరూ ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు. సీతమ్మ గారి వదనంలో అప్పటిదాకా వాదించి నీరసపడిపోయి కేసు ఓడిపోయిన వకీలు ముఖఛాయలు తారట్లాడుతున్నాయి. రామయ్య గారు హాయిగా సాయంకాలపు గాలి పీల్చి ఆరోగ్యం చేకూర్చుకున్న వాళ్లా ఉన్నారు. రాజు మెల్లగా లోపలికొచ్చాడు. అతనికి వాళ్ళ నాన్నతో మాట్లాడడం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే రాజు అవునన్నది ఆయన తప్పకుండా కాదంటాడు. మురికి గుంటలో రాయేస్తే మురికి చెంది మీద పడ్డమే కాక ఆ మురికి తాలూకా వాసన ఒకసారి చుట్టుపట్ల వ్యాపించినట్లు అనిపిస్తుంది. రాజుకు వాళ్ళ నాన్నతో మాట్లాడడం, ఆ మురికి వాసన భరించి మంచి వాసన గల అగరొత్తి పొగను రాజుకు అందించేది సీతమ్మగారు. యారా, ఇంకా చదువుతానన్నమాటగా? అవునానా, నేను కాలేజీలో చేరి భయంగా ఉంది రాజుకు. నువ్వు కాలేజీలో చేరనక్కర్లేదు, చేరడానికి వీలేదు, ఇక్కడే ఉండు. ప్రెసిడెంట్ గారి ఆర్డినెన్స్ లా ఉన్నాయి ఆ మాటలు రాజుకు. అంతా కాలేజీలో చేరుతున్నారు, నేను కూడా. అంతా గంగలో దూకుతారు, నువ్వు కూడా దూకుతావా? కాని కాలేజీ అంటే గంగ కాదుగా నాన్న. ఆ సంగతి నాకు తెలుసు. అధిక ప్రసంగం కట్టిపెట్టి వ్యవసాయం పనులు నేర్చుకో. ఎంతవరకు చదివింది చాలు. నేను ఆ పనులు చేయలేను, చదువుకుంటాను. చదువు చదువు, ఎవరిని వదిలిస్తావు చదివి? నేను ఇంటి యజమానిని. ఈ ఇంట్లో ఉండి నేను పెట్టే కూడు తింటున్నంత వరకు నా ఇష్టం. నా మాట నెగ్గాల్సిందే. నా ఇష్టం కాదు, నీ ఇష్టం అనుకున్నావా? ఇప్పుడే బయటికి వెళ్ళు. అడుగు బయటికి వేసావా మళ్ళీ లోపలికి రావడానికి వీల్లేదు, తెలిసిందా? రాజుకు ఏడుపు వచ్చేస్తుంది. అంతకంటే అతను ఏం చేయగలడు? చిన్నవాడు.
సీతమ్మగారు లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆమె వెనకాల రాజు వస్తున్న కళ్ళనీళ్లను తుడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. రాజు, కాళ్ళు కొడుకునరా, అన్నం తిందువుగాని. నాకక్కర్లేదు అంటూ అక్కడే ఉన్న మంచినీళ్ళ చెంబు తీసుకుని గడగడా తాగి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. రాజు, తలుపు తీ, రాబాబు, అన్నం తిందువుగాని. తలుపు తడుతూ సీతమ్మగారు పిలిచారు. నాకక్కర్లేదు. లోపల నుంచి సమాధానం. అక్కర్లేదంటే ఎలా? మనుషుల మీద కోపం అన్నం మీద చూపించుకో, రాబాబు. నాకు ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏమిటి? పొద్దున్న ఎప్పుడో తిన్నన్నాం, ఎంతసేపా? ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది. లేచి రా బాబు. నాకొద్దు, నేను తిన్నాం. తినకపోతే మాణి. వాడినెందుకు బతిమాలతావు? ఈ పూట కాకపోతే రేపు తింటాడు. అసలు నీ గారాబం వల్లనే వాడిలా తయారయ్యాడు. పో, లోపలికెళ్ళి నువ్వు తిను. రామయ్య గారి గొంతు కంగుని వినిపించింది. కన్నతండ్రికి ఎంత ప్రేమ పిల్లాడంటే, వెక్కిరింపుగా అంది. అవును, ప్రేమ లేదు. ప్రేమ గారాబం పిల్లల్ని చెడగొడతాయి, తెలుసా? చెడగొట్టవు, కలుపుతాయి. అవి లేకపోతే పిల్లల మనసులు విరిగిపోతాయి, మనుషులు విడిపోతారు. అవి బంధాలండి, బంధాలు. బంధాలు కావు, తాళ్ళు కావు. నువ్వెళ్ళి తిను. పిల్లాడు ఆకలితో మాడుతుంటే హాయిగా అన్నం తినే కన్నతల్లి ఉండదు. ఉండకపోతే నువ్వు మాడు, ఎవరికేం? అంటూ ఆయన వెళ్లి బయట పరచున్న పక్క మీద వాలారు. సీతమ్మగారు ఎంత పిలిచినా రాజు తలుపు తీయలేదు. ఆమె వంటింట్లోకి వెళ్లి తలుపులు వేసొచ్చి మంచం మీద పడుకుంది. రాజు భవిష్యత్తు ఆమెకు చీకటిగా అలుముకున్నట్టు కనిపిస్తోంది. రాజును పైకి చదివించాలనే ఆశల మొక్కను వేళ్లతో సహా తెంపేశారు రామయ్య. ఒక తెలివిగల కుర్రాడు పొలం పాలయ్యి మట్టి మనిషి అవడం ఆమెకిష్టం లేదు. తను మాత్రం ఏం చేయగలదు? భర్త చాటు భార్య. వీలునంతవరకే భర్తను ఎదిరించగలదు. కాని ఆ గీత దాటి ఏ పని చేయలేని భారతీయ వనిత ఆమె. రామయ్య గారి గురించి ఆలోచిస్తే ఆయన అన్ని విషయాల్లోనూ చాలా సౌమ్యులు, ఈ విషయంలో తప్ప. చదువంటే ఎందుకో ఆయనకు కసి. మళ్ళీ చదువుకున్న వాళ్లను గౌరవిస్తారు. ఇదంతా ఆమెకు మెలుకలు మెలుకలుగా సాక్షాత్కరిస్తోంది. గదిలోపల రాజు ఏవేవో ఆలోచించి నీరసంగా నిద్రపోయాడు. సీతమ్మగారికి మాత్రం నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున కోడి కూసింది. సీతమ్మగారు లేచి దేవుడికి నమస్కారం చేసి రాజు గదివైపు చూశారు. గది తలుపులు వేసున్నాయి. ఆమె మామూలు కార్యక్రమంలో పడింది. వంటిల్లు, దొడ్డి, ఈ రెండింటిలోనే మూడొంతుల జీవితం గడిచిపోతుంది చాలా మంది స్త్రీలకు. రామయ్య గారు చుట్ట వెలిగించుకుని బయలుదేరారు. ఆయన కాలకృత్యాలన్నీ ముగించుకుని వచ్చేసరికి కాఫీ సిద్ధం చేసి ఉంచుతుంది సీతమ్మ. ఆ దేవతను ఆరాధించడం ముగిశాక గాని రోజు మొదలవదు. అలా ప్రతిరోజు జీవితానికి అదొక ఔటర్ సిగ్నల్ అయి కూర్చుంది. రాజు నిద్రలేచి కాఫీ తాగి బయటకు వెళ్ళాడు. అతనిలో ఉత్సాహం కనిపించడం లేదు. అలా మరొక 10 రోజులు గడిచాయి. అన్నీ చప్పగా ఉన్నాయి. ఈ 10 రోజుల్లో మళ్లీ మామూలు చినుకులు వాళ్ళింట్లో పడ్డా ఆ చప్పుళ్లకు రామయ్య గారు చెదరలేదు. రాజు ఆ రోజు నుంచే స్కూల్ నుంచి సర్టిఫికెట్లు, మార్కులు అవి తెచ్చుకున్నాడు. ఇంకా ఎందుకు బాబు ఆ కాగితాలు? మీ నాన్న చదివించనని ఖచ్చితంగా చెప్పేశారు. రాజు ఏం మాట్లాడకుండా వెళ్లి వాటిని తన పెట్లో పెట్టుకున్నాడు. నిన్నటి వరకు లేని ఉత్సాహం అతనిలో ఈ రోజు నిండింది. అతనిలోని మార్పు చూసి సీతమ్మగారు పిచ్చి పిల్లాడు అనుకుంది. ఎరా, రోజు పొలం రమ్మంటే రావడం లేదు? అప్పుడే పొలం నుంచి వచ్చిన రామయ్య గర్జించారు. రేపటి నుంచి వస్తానన్నా, హుషారుగా చెప్పాడు రాజు. సరే. సీతమ్మగారు ఆశ్చర్యపోయింది. బాబూ, నువ్వు పొలం పని చేస్తావా? అవునమ్మా, తప్పేముంది? నువ్వు నా కడుపున పుట్టడమే తప్పయిందిరా. అలా అనకమ్మా. నీ కడుపున పుట్టాను కాబట్టే ఎంతవరకన్నా చదువుకోగలిగాను. నాకేం లోటమ్మా. మరునాడు రాజు గది తలుపులు తీసుండడంతో కంగారు పడింది సీతమ్మగారు. గదిలో అతని పెట్టే, అతని తాలూకా గొడ్లేవి లేవు. రాజు ఇంత ధైర్యం చేస్తాడనుకోలేదు. ఏమండి, రాజు కనిపించడం లేదండి. వాడి బట్టలేమీ లేవు. ఈ రోజు నుండి పొలంకొస్తానంటే ఒక కూలీని తగ్గించొచ్చు అనుకున్నా. ఎక్కడికి వెళ్ళాడో వెధవ. పోనీ. పోనీ ఏంటండి, ఉన్న ఒక్కగానొక్క కొడుకు. వాడు పోయాడు. ఏం పోతే బతకలేవా? ఎందుకు బతకలేను? బతకగలను. కానీ అది ఒక బతుకేనా? మీ మూలంగానే వాడు ఇంట్లో నుంచి వెళ్ళాడు. వెళ్ళండి, పట్నం వెళ్ళి వాడి సంగతి కనుకురండి. వాడు నా కళ్ళ ముందు లేకపోతే నేను బతకలేనండి. వెళ్ళండి, వాడి కోసం వెతకండి. సరేలే, పొద్దున్న ఏంటి ఏడుపులు? వెళ్ళి నీ పనులు చూసుకో. వాడి సంగతి నేను చూస్తానులే. రామయ్య గారు మామూలుగా కాలువ వైపు వెళ్లారు. కాలకృత్యాలు ముగించుకునొచ్చేసరికి కాఫీ తయారు కాలేదు. సీతమ్మగారు రాజు కోసం దుఃఖిస్తూ అలా కూర్చుండిపోయారు. మధ్యలో ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి పలకరించడాలు, అవి ఆమె దుఃఖాన్ని ఎక్కువ చేసేవే కాని తగ్గించేవి కావు. ఏంటి, కాఫీ పెడతావు లేదా? వెళ్ళిన వాడి కోసం నువ్వు ఏడుస్తూ కూర్చోవాలంటే కాని, నేనేమి ఏడవను. నేను చదువు చెప్పించనన్నాను. ఎందుకంటావా? అది నా ఇష్టం. నా ఇష్టాన్ని వ్యతిరేకించదలిచినవాడు కాబట్టి వెళ్ళిపోయాడు. పోని, వాడి సంగతి ఎత్తకు. అసలు పిల్లలు పుట్టలేదనుకుందాం. ఇంకా కావాలంటే ఎవరినైనా పెంచుకుందాం. అంతేకాని కావాలని వెళ్ళిపోయిన వాడి గురించి ఏడవకు.
ఆ అబ్బాయి వెళ్ళిపోవడం మీకు హాయిగా ఉన్నట్లుంది. అవును, హాయిగా ఉంది. లేకపోతే రోజు చదువు చదువు అని ఒకటే పోరు ఇంట్లో. ఇంకే పోరు ఉండదులేండి ఇంట్లో. వెళ్ళినా నా బాబు తిరిగి రాకపోడు. మీకోసం కాదు, నా కోసం. వస్తే నా ఇంట్లోకి రానివ్వను, తెలిసిందా? ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళాడో ఆనాడే తెగిపోయాయి బంధాలు అని చెప్తావే నువ్వు అవి. రామయ్య గారితో మాట్లాడి లాభం లేదనుకుని వంటింట్లోకి వెళ్ళింది సీతమ్మ. ఆ రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక రామయ్య గారు పొలం వెళ్ళిపోయారు. సాయంకాలానికి ఆయన పొలం నుంచి ఇంటికి రాలేదు. అయ్యగారు పట్నం వెళ్లారని, ఏవో మందులు కొనుక్కు రావాలని చెప్పారని జీతగాడు కబురు మోసుకొచ్చాడు. ఆయనకు పిల్లవాడి కంటే ఎరువులు మందులు ముఖ్యం అనుకుంది సీతమ్మ గారు. పాపం వాడెలా ఉన్నాడో, అన్నం తిన్నాడో లేదో, ఎక్కడ తిరుగుతున్నాడో. ఎన్నాళ్ళు తల్లి చాటున పెరిగిన కుర్రాడు ఇప్పుడు ఎవరి నీడ లేనివాడైపోయాడు. ఇదంతా చదువు కోసం. పోయిని ఆయన చదివించినా పోయేది. ఆయన ఒక మొండివారు. వీడు తన పట్టు వదలడు. ఇద్దరూ చెరోవైపు లాక్కుని తాడు తెంచుకున్నారు. మధ్యలో విచారమంతా తనకు. వాడి ఆకలి వాడికే తెలీదు. పెడితే తినేవాడే కాని పెట్టించుకుని తినే రకం కాదు. ఎప్పుడూ పుస్తకాలు, చదువు. అంతిష్టం చదువంటే. ఒక్కొక్కప్పుడు అన్నం తింటూ కూడా చదువుకుంటుండేవాడు. పరీక్షల్లో అయితే నిద్ర కూడా పోయేవాడు కాదు. అంత శ్రద్ధగా చదివే కుర్రాడు ఎలా పాడైపోతాడు, బాగుపడతాడు గాని. ఈ ఇంట్లో ఉండి వెధవ చాకిరీ చేయడం కంటే వాడు బయటకు వెళ్లి చదువుకుని బాగుపడ్డమే మంచిది. తనకు తెలుసు వాడు పెద్ద చదువులు చదువుతాడు, పెద్ద ఆఫీసర్ అవుతాడు. అప్పటిదాకా ఇంటికి రాడా? అమ్మో, ఆ నీళ్లు ఎలా ఉండగలదు తన బాబుని చూడకుండా? పోనీ వాడెక్కడున్నాడో తెలిస్తే అక్కడికి వెళ్లి చూసొస్తే ఈయన గడప దాటనిస్తాడా? అయ్యో రామా! తనను చూడకుండా వాడెలా ఉండగలడు? తన చేతి అన్నం తినకుండా వాడు ఆకలి తీర్చుకోగలడా? ఏంటో, ఇన్నాళ్ళు పెంచాక గాలిలో వదలాల్సొచ్చింది. గాలిలో బతకాల్సిందే వాడు. ఎవరినని ఏం లాభం? ఇంటాయన ఒక చండశాసనుడు. ఆయన ఇష్టం ఎవరూ ఎదురు చెప్పకూడదు. అమ్మగారు, అన్నం పెట్టండి. జీతగాడి అరుపుకి ఈ లోకంలో పడ్డారు సీతమ్మ గారు. ఆలోచనల్ని కట్టిపెట్టి లోపలికి నడిచిందామె జీతగాడికి అన్నం పెట్టడానికి. ప్రిన్సిపాల్ రాజారాం గారు చాలా ప్రిన్సిపల్డ్ మనిషి. ఆయన నిర్వహణలో కాలేజీ చక్కగా నడుస్తోంది. ఆయనకు ఒకే ఒక్క భార్య, ఒకే ఒక్క కూతురు, ఒకే ఒక్క మంచి బంగళా, ఒకే ఒక్క కారు. వాళ్ళ కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థుల్ని చదివిస్తుంది ఈయనే. మంచి తెలివితేటలు కలిగి చదువుకోవడానికి డబ్బులేని చాలా మంది విద్యార్థులకు ఆయన చాలా సహాయం చేశారు, చేస్తున్నారు. అలా చదువుకుని పైకొచ్చిన వాళ్లలో చాలా మంది విదేశాల్లో స్థిరపడిపోయి ప్రిన్సిపాల్ గారికి తమ కృతజ్ఞతలను లేఖ ద్వారా తెలియజేస్తుంటారు. ఆ కృతజ్ఞతల తళుకులు పంచదార చిలకలు. అప్పుడు మాత్రమే ఆయనలో కొంచెం గర్వం కనిపిస్తుంది. ఉత్తరాలు చదవడం ముగించాక మళ్లీ మామూలైపోతారు. వాళ్ళ బంగ్లా చుట్టూ చిన్న తోట ఉంది. ఆ తోట మధ్యలో ఉన్న బంగ్లాను ఎప్పుడూ పచ్చగా ఉంచుతుంది. ఆ తోటలో ప్రతిరోజు సాయంత్రం షికారు తిరుగుతుంది వాళ్ళ అమ్మాయి చంద్రకళ. అప్పుడు ఆ తోట అందం ఎన్నో రెట్లు అధికమవుతుంది. ఆ అమ్మాయి షికారుకు రాని రోజు ఆ తోటలోని మొక్కలన్నీ దిగాలు పడిపోతాయి. చిన్న పెట్టెతో ప్రిన్సిపాల్ గారి ఇంటి ముందు నిల్చున్న రాజును వాచ్మెన్ ఆపలేదు. అతను నేరుగా లోనుకొచ్చాడు. అది విజిటర్స్ టైము. అప్పటికే హాల్లో ఇద్దరు ముగ్గురు కూర్చునున్నారు. ప్రిన్సిపాల్ గారి ఆఫీస్ రూమ్ లో నుంచి ఒక అతను బయటకొచ్చి వెళ్లిపోయాడు. కూర్చున్న వాళ్లలో నుంచి ఒకరు లోనుకు వెళ్లారు. రాజు కూడా అక్కడ బెంచి మీద కూర్చుని తన వంతు కోసం ఎదురు చూస్తున్నాడు. మరో 10 నిమిషాలకు రాజు ప్రిన్సిపాల్ గారి గదిలో కడుగు పెట్టాడు. నమస్కారం సార్. నమస్తే. ఎవరు నువ్వు? ఏం కావాలి? ముందు కూర్చో. పర్వాలేదు సార్. నా పేరు రాజు. మాది పల్లెటూరు. నేను 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. పైకి చదవాలని నా కోరిక. కానీ మా నాన్న చదివించనన్నాడు సార్. పొలం నేర్చుకోమంటున్నాడు. అందుకని చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసాను సార్. పైకి చదువుకోవాలి. నీ మార్కులేవి? ఇవిగో సార్. మార్కులు చూశాడు. తలను అదో రకంగా పంకించారు. నాకు కాలేజీలో చేరి చదువుకోవాలనుంది సార్. మీ సహాయం కోరొచ్చాను. సరే, మధ్యాహ్నం కాలేజీకొచ్చి అప్లికేషన్ పూర్తి చేసివ్వు. ఈ మార్కులకు నీకు సీటు గ్యారంటీ. అదే సార్, నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేశాను. చేతిలో. సరేలే, ఆ సంగతి అలా ఉంచు. ఇంట్లో చెప్పకుండా రావడం ఏం బాగాలేదు. నాకు కూడా రావాలని లేదండి. కానీ చదువుకోదలిస్తే ఆ ఇల్లు వదలక తప్పదండి. అందుకే ఇలా చేశాను. సరే, ఎక్కడుంటున్నావు మరి? ఈ ఊరు నిన్నొచ్చానండి. అప్పటినుంచి తిరుగుతూనే ఉన్నాను. మీరు నా బోటి వాళ్లకు సహాయం చేస్తారని వినొచ్చాను. అంటే పెట్టే బేడతో సహా వచ్చేసావు అంతేనా? కానీ మరి ఒక సంగతి, నువ్వు బాగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తేనే నా సహాయం నీకు లభిస్తుంది. ఏ నిమిషం నువ్వు చదువు నుంచి దూరం అవుతావో మరో నిమిషంలో నా నుంచి దూరం అవుతావు. అప్పుడు నీకేమాత్రం సహాయం లభించదు, గుర్తుంచుకో. చదువు కోసం ఇంటి నుంచి దూరం అయ్యాను. మీ దగ్గర చేరాను. మళ్ళీ మీ నుంచి దూరం కాకుండా చూసుకుంటాను సార్. మీరు చేస్తున్న సహాయానికి నేను జన్మజన్మలా రుణపడి ఉంటాను సార్.
రుణం సంగతి అలా ఉంచు. అమ్మాయి చంద్ర, ఇలారా అని లోపల వైపుకు తల తిప్పి కేక వేశారు. వస్తున్నా నాన్నగారు అంటూ వచ్చింది ఆ గదిలోకి చంద్రకళ వెలుతురులా. చంద్ర, ఇటు చూడు, ఇతని పేరు రాజు. నమస్కారం అండి. చేతులు జోడించాడు రాజు. నమస్కారం అంది చేతులు జోడిస్తూ. ఇతనికి 10వ తరగతిలో నీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, చూసుకో అంటూ మార్కుల షీటు చంద్రకిచ్చారు. మార్కుల్ని చూసి తన కళ్ళను అదో రకంగా తిప్పింది. ఇతనికి మన అవుట్ హౌస్ లో ఉన్న ఒక గది ఇక్కడే ఉంటాడు. మిగిలిన ఏర్పాట్లు కూడా చూడు. అలాగే నాన్నగారు, రండి, రూమ్ చూపిస్తాను. నన్ను పిలవడంలో మీరు గౌరవవాచకాన్ని మానేయండి. రాజు అని పిలవండి చాలు అన్నాడు రాజు చంద్రకళతో. నమస్కారం అండి, వస్తాను అంటూ రాజు ప్రిన్సిపాల్ గారికి చేతులు జోడించాడు. ఆయన పాదాలకు ప్రణమిల్లబోయాడు. ప్రిన్సిపాల్ గారు వద్దన్నట్లు సూచించి అతని భుజం తట్టారు. అదే రాజుకు 1000 ఏనుగుల బలాన్నిచ్చినట్లు అనిపించింది. చంద్ర వెనకాల రాజు బయలుదేరాడు. చంద్ర అతనికి అవుట్ హౌస్ లోని గది చూపించింది. ఇది గది. ఆ వెనక బాత్రూమ్ ఉంది. కాలకృత్యాలు తీర్చుకుంటే కాఫీ వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, మీరు చేస్తున్న ఈ సహాయానికి. వద్దు వద్దు, జన్మ జన్మల రుణం అంత మంచిది కాదు. అలా అనకండి. జన్మ జన్మలలో మీలాంటి వాళ్ల పొందు దొరకడం కన్నా ఇంకే అదృష్టం కావాలి. మీలాంటి వాళ్ల సాహచర్యంలో మంచి పెరుగుతుంది. సరి సరి, నిన్ను రాజు అని పిలవమన్నావు, బాగుంది. నువ్వేంటి ఆ బహువచన ప్రయోగం? నన్ను మీరు రాజు అనాలి, నేను మిమ్మల్ని ఏమండి అని అనాలి. అది నేను మీకు ఇవ్వాల్సిన గౌరవం. అలాంటి అవకాశాన్ని పాడు చేయకండి. మిమ్మల్ని నేను ఏమండి అని పిలుస్తాను నేను పలకనప్పుడు. అలా నా మీద కోపగించుకోకండి మరి. కోపం దేనికి? వస్తా మరి. ఒక్క నిమిషం చంద్రకళ వెళ్లిన వైపు చూసి తన కార్యక్రమంలో మునిగిపోయాడు రాజు. గది బాగుంది. గది కాదు, తన అదృష్టం బాగుంది. ప్రిన్సిపాల్ గారి సహాయం అనే నీడ కింద తాను చేరాడు. ఆ నీడలో తాను పెరగాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తన భవిష్యత్తు బంగారం చేసుకోవాలి.